దయచేసి వాటికి కూడా మీ నుంచి సహకారం కావాలి. మీరు సైంటిస్ట్, టాప్ నాచ్ సైంటిస్ట్, నాసాలో ఉన్నారు. యాజ్ టు వాట్ వాంటెడ్ యూ టు లీవ్ ఫర్ నాసా? ఇక్కడ మీకు అవకాశాలు రాలేదా? వచ్చిన అవకాశాలు మీకు నచ్చలేదా? వాసవన్ గారు, కల్నల్స్ మాట్లాడింది జాగ్రత్తగా విన్నాను నేను. రావు గారు మాట్లాడింది, పరమేశ్వర్ గారు మాట్లాడింది. ఐ సీ దేర్ ఫ్రస్ట్రేషన్ అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ దేర్ ఫ్రస్ట్రేషన్ ఆల్సో. అయితే మనం కంప్లీట్ గా ఇండియన్ ఎన్వైరన్మెంట్ ని, ఇండియన్ ల్యాబ్స్ ని, లేదంటే ఇండియన్ ఎఫర్ట్ ని డిస్మిస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బ్యూరోక్రటిక్ హడిల్స్ ఉన్నాయి, కొద్దిగా లెథార్జీ ఉంది, ఇంకా మనం పాత పద్ధతుల్లో పనిచేస్తున్నాము. థ్యాంక్స్ టు కొలోనియల్ కల్చర్ మనం అలానే చేస్తున్నాం. ఇది ఎందుకంటే ఓనర్షిప్ తీసుకోవడానికి భయపడుతున్నాం, కంట్రోల్ మెకానిజమ్స్ మీద, కంట్రోలింగ్ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నాం. ఇక్కడ ఏమైందంటే, ఇప్పుడు వాళ్ళకి బాగా తెలుసు, మిలిటరీలో పనిచేసిన వాళ్ళకి C4SR అని చెప్పేసి కమాండ్, కంట్రోల్, కంప్యూటర్స్, కమ్యూనికేషన్స్, ఇంకా సర్వేలెన్స్, ఇంట్రాపరబిలిటీ అవన్నీ కూడా యాడ్ చేశారు. తర్వాత ఈ కమాండ్ అండ్ కంట్రోల్ అనేది కొలోనియల్ సిస్టమ్స్ లో ప్రధానంగా కనపడుద్ది. వాళ్ళకి అంతవరకే లెక్క. నేను కమాండ్ చేస్తాను, నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి అనే మైండ్ సెట్ లోనే వాళ్ళు ఆ బ్యూరోక్రసీని కంట్రోల్ చేసేవాళ్ళు, బ్యూరోక్రసీని నడిపేవాళ్ళు. కాబట్టి పైనుంచి కింద వరకు కూడా ఎవడికి వాడు ఒక 2 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ రాగానే కొత్తగా చేరిన వాడి మీద నేను కమాండ్ చేయాలి, వాడిని కంట్రోల్ చేయాలి అనుకుంటూనే ఉంటారు వాళ్ళు. అది మిలిటరీ పారాడైమ్ తీసుకొచ్చి వీళ్ళు బ్యూరోక్రసీలో పెట్టుకుని, సివిల్ గవర్నమెంట్స్ లో పెట్టుకుని, సివిల్ ఆఫీసెస్ లో పెట్టుకుని ఇలా నడిపిస్తున్నారు. కాబట్టి మన ఇండియాలో ఉన్నటువంటి ఏ స్థాయి ఆఫీస్ అయినా ఇది కనిపిస్తుంది ప్రస్ఫుటంగా. అంటే సిటిజన్స్ దే ఆర్ నాట్ పార్టీ టు దిస్. వాళ్ళు ఏదో వాళ్ళకి తప్పక మా దగ్గరకు వస్తున్నారు, మేము చెప్పినట్టు వినాలి, మేము చేసినప్పుడు చేయాలి, మేము చేసినప్పుడే వాళ్ళకి అది జరుగుద్ది, సో వాళ్ళకేం వాయిస్ లేదు అనే యాటిట్యూడ్ ఇంకా మనకి అన్ని స్థాయిల్లో కనిపిస్తుంది. అది మన మైండ్ సెట్ ప్రాబ్లమ్. ఐ థింక్ ఎంటైర్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో నుంచి ఆ మార్పు రావాల్సిన అవసరం ఉంది. 100% ఐ అగ్రీ విత్ కల్నల్స్ అండ్ దేర్. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎక్కడి నుంచి వస్తుందో, నేను మెజగండాక్ లో ఇండిపెండెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు కూడా కొంత నాకు అలా అనిపించేది. సి ఇఫ్ నోబడీ వాంట్స్ టు కమిట్ టు ఎనీ లైన్స్, డేట్ లైన్స్, అంటే ఈ డేట్ కి ఎలా చేద్దాం, ఈ డేట్ కి ఎలా చేద్దాం, న్యాచురల్లీ ఇట్ విల్ టేక్ 6 months అనుకున్నది 1 year అవుద్ది, 1 year అనుకున్నది 2 years అవుద్ది. మన టైం లైన్స్ అలా గడుస్తూ ఉన్నాయి, విత్ ద సోల్ ఎక్సెప్షన్ ఆఫ్ సమ్ ల్యాబ్స్ అండ్ ప్రాబ్లీ ISRO ఈజ్ ఎ బిగ్ ఎక్సెప్షన్ మనకి. ఎందుకంటే వాళ్ళు ముందుగానే ఆ టైం లైన్స్ ఇస్తున్నారు కాబట్టి ప్రాజెక్ట్ కి ఆ పుష్ ఉంది అక్కడ. సో నేను ISRO నుంచి వదిలిపెట్టడానికి దట్ వాజ్ నాట్ ద రీజన్. అప్పట్లో 1991 లో నేను అప్పటికి ఒక 5 years పనిచేస్తాను. మా సీనియర్స్ అందరూ కూడా నేను మాస్టర్స్ చేస్తే బాగుంటుంది, నేను PhD చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు కాబట్టి అలా ఎంకరేజ్ చేశారు. నాకేమి ఐడియా లేని నేను అమెరికా వైపు చూడటము, అమెరికన్ యూనివర్సిటీకి వెళ్ళటము, నేను మాస్టర్స్ చేయటము, అక్కడ నా PhD వర్క్ అంతా కంప్లీట్ చేస్తున్న రోజుల్లో, ఇంకో 3-4 months నాకు నా డిఫెన్స్ కావాలనుకున్న రోజుల్లో, నాసా నుంచి ఒక సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ బ్యారీ జాకబ్స్ అని చెప్పేసి ఆయన మా క్యాంపస్ కి రావడం, మా క్యాంపస్ లో రకరకాల వాళ్ళతో మాట్లాడి, ఏదో చంద్ర సాంబశివరావు ఇస్రో అనగానే విత్ సమ్ రెస్పెక్ట్ అండ్ సమ్ దాంతో నాతో కూడా మాట్లాడాడు ఆయన. యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ ఏ కంప్యూటర్ సైంటిస్ట్, నాకు కంప్యూటర్స్ తోటి అంత పెద్ద సంబంధం కూడా లేదు ఆ రోజున. కానీ హీ వాంటెడ్ మీ టు జాయిన్ హిస్ టీమ్ అండ్ వర్క్ ఆన్ పేపర్లెస్ ప్లానెట్. అంటే అది వరల్డ్ వైడ్ వెబ్ టెక్నాలజీస్, అప్పుడే తెర మీదకి వస్తున్న వరల్డ్ వైడ్ వెబ్ టెక్నాలజీస్ వాడుతూ పేపర్ కన్సంప్షన్, మూమెంట్ ఆఫ్ పేపర్, ఈ ఫైల్ మూమెంట్ మొత్తాన్ని కూడా మనం ఎలా మాడిఫై చేయొచ్చు, డిజిటైజ్ చేసి మాడిఫై చేయొచ్చు అనేది ఆల్గోర్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్. అది దాని పర్యవసానం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇవాళ కూడా మన ఆఫీసెస్ లో దెర్ ఇస్ ట్రెమెండస్ ఇంప్రూవ్మెంట్. మీకు మీడియా హౌసెస్ లో కూడా పేపర్ మూవ్మెంట్ ఎక్కువ లేదు, మోస్ట్లీ డిజిటల్ గానే మీరు మాట్లాడుతున్నారు, షేర్ చేసుకుంటున్నారు, అన్ని జరిగిపోతున్నాయి. కాబట్టి అలాంటి ప్రాజెక్ట్ లో చేసే అవకాశం వచ్చింది. దట్ వాజ్ ఎ డిఫరెంట్ థింగ్. అది నాసాకి ఎందుకు ఇచ్చారంటే, నాసా హ్యాడ్ ద రిసోర్సెస్, అలాంటి సైంటిస్టులు ఉన్నారు కాబట్టి, కంప్యూటర్ సైన్సెస్ కు సంబంధించిన వాళ్ళు, మ్యాథమెటిషియన్స్, నెట్వర్క్ సంబంధించిన వాళ్ళు, ఇవన్నీ ఉన్నారు కాబట్టి NSSDC అనే డివిజన్ కి నాసా వాళ్ళు అప్పచెప్పారు. అది అలా, దట్ ఈస్ హౌ ఐ ఎంటర్డ్ నాసా. అది సపరేట్ స్టోరీ. మీరు నాసా అంటున్నప్పుడు, నాసాలో నేను చేసిన పని మోస్ట్లీ వరల్డ్ వైడ్ వెబ్ కు సంబంధించినటువంటి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్స్ కు సంబంధించినటువంటి వర్క్. అది
అది చేసాం, మంచి పని అది. అది అక్కడి నుంచి దాన్ని మనకి ఇండియాకి కూడా వస్తే మంచిది, మన ఆఫీసెస్ కూడా అలా ట్రాన్స్ఫార్మ్ అయితే మంచిది, ఒక డికేడ్ టైంలో మనం అయితే మంచిది అని చెప్పేసి 2004లో నేను ఇక్కడ రావడం జరిగింది, థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు గారి విజన్ ఇన్ దోస్ డేస్. అది కాసేపు పక్కన పెట్టదాం. మన మెయిన్ ఆర్గ్యుమెంట్ లో ఇంత పెద్ద డీల్ మనం ఫ్రాన్స్ కి ఇస్తున్నప్పుడు మనం అంత చేత కాని వాళ్ళమా, మనం అన్ని కొనుక్కోవాలా అనేది కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అది పేటెంట్లీ రాంగ్. ఎందుకో చెప్తాను నేను. ట్రేడ్ అనేది, ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది ఇవాళ మనం $40 బిలియన్ వర్త్ ఆఫ్ గూడ్స్ ని ఏదన్నా కానీ, ఫైటర్ జెట్ అనుకోండి, ఇంకోటి ఏదన్నా అనుకోండి, మనం తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నాము అంటే ఫ్రాన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ షుడ్ బి కంఫర్టబుల్ ఇన్ ట్రస్టింగ్ అస్. మనం $40 బిలియన్ వాళ్ళకి పే చేయగలము అని ఫ్రాన్స్ నమ్మాలి. టు దట్ ఎక్స్టెంట్ మన దగ్గర మన కరెంట్ అకౌంట్ లో బ్యాలెన్సెస్ కనపడాలి, లేదా మనకు ఆ శక్తి ఉండాలి. మనకి ఫారిన్ అకౌంట్స్ లో మన కరెంట్ అకౌంట్ లో ఆ అమౌంట్స్ ని మనం ఎలా చూపిస్తున్నాం? బికాస్ ఆఫ్ అవర్ ఎక్స్పోర్ట్స్. మనం రా ప్రొడ్యూస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామా, సెమీ ఫినిష్డ్ గూడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామా, లేదంటే మన సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామా, మన మ్యాన్ పవర్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామా, మనం ఏదో చేస్తున్నాం కాబట్టి మన కరెంట్ అకౌంట్ లో సర్ప్లస్ ఉంది మనకి. ఆ సర్ప్లస్ ను చూసుకుని ఫ్రాన్స్ లాంటి వాళ్ళు $40 బిలియన్ అగ్రిమెంట్ తోటి మనతో వస్తున్నారు. ఇవాళ నాట్ ఓన్లీ ఫ్రాన్స్, నాట్ ఓన్లీ రఫాల్, మీరు ప్రపంచంలో మనం హెల్త్ కేర్ కి సంబంధించి కానీ ఇంకో సెక్టర్ కి సంబంధించినటువంటి ఎలాంటి ఎక్విప్మెంట్ అయినా కొనుక్కోవడానికి, ఏరోప్లేన్స్ కొనుక్కోవడానికి, ఇప్పుడు టాటా వాళ్ళు ఎయిర్ ఇండియా తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా 200-250 ఎయిర్ క్రాఫ్ట్స్ కావాలన్నారు. వాళ్ళంతా ఫారిన్ ఎక్స్చేంజ్ లో ఇవ్వాలి. మనం ఫారిన్ ఎక్స్చేంజ్ లో ఇవ్వాలంటే ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ షుడ్ హ్యావ్ ఎనఫ్ ఇన్ దేర్ కరెంట్ అకౌంట్ లో నుంచి ఎక్కడి నుంచి జమ అవుతున్నాయి? మనలాంటి వాళ్ళు, మన పిల్లలందరూ బయటకు వెళ్ళి పనిచేయటం ఒకటైతే, మన గూడ్స్ ను మనం ఎక్స్పోర్ట్ చేయగలగటం ఒకటైతే, మన సెమీ ఫినిష్డ్ గూడ్స్ ను మనం ఇక్కడ అసెంబుల్ చేయటం ఇంకోటైతే, ఇలా రకరకాల సోర్సెస్ లో నుంచి మనం ఫారిన్ ఎక్స్చేంజ్ ని మనం కట్టుకుంటున్నాం కాబట్టి దాంట్లో నుంచి మనం కొంత కొనుక్కోవాల్సిందే, వాడాల్సిందే. లెట్ us టేక్ ద అదర్ అప్రోచ్. మేము ఫారిన్ సప్లయర్స్ నుంచి మేమేమి కొనము, 100% మేక్ ఇన్ ఇండియా అనుకుంటాము, మా కోసం మేమే చేసుకుంటాము. స్వరాజ్ గాంధీ తాత గారు అప్పుడు ఇండిపెండెన్స్ డేస్ లో ఉన్నటువంటి కండిషన్స్ మనం మాట్లాడాలని ట్రై చేసాం అనుకోండి, దెన్ విల్ బి సింప్లీ ఐసోలేటెడ్ ఇన్ ద వరల్డ్ కమ్యూనిటీ. మనం ఇంకా ఎవరితో ఏం ట్రేడ్ చేయడానికి ఉండదు, ఎవరితో ఏం ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఉండదు, మన మ్యాన్ పవర్ ని బయటకు పంపడానికి ఉండదు, మన సర్వీసెస్ ఎవరికి ప్రొవైడ్ చేయడానికి ఉండదు. సో విల్ బి బాక్స్డ్ ఇన్. అలాంటి సిచ్యువేషన్ కావాలా? అలాంటి సిచ్యువేషన్ లో ఇవాళ గ్లోబలైజ్డ్ వరల్డ్ ఉందా? అలాంటి సిచ్యువేషన్ లో భారతదేశం ప్లే చేయగలదా? చేయలేదు. డెఫినెట్ గా వీ షుడ్ బి పార్ట్ ఆఫ్ బైలేటరల్ ట్రాన్సాక్షన్స్, మల్టీలేటరల్ ట్రాన్సాక్షన్స్. వరల్డ్ లో ఉన్న చిన్న పెద్ద అన్ని దేశాలతోటి మనకి ట్రాన్సాక్షన్స్ కావాలి. మనం కొనుక్కోవాలి, మన దగ్గర ఉన్నది అమ్మాలి. ఈ రెండు జరుగుతుంటేనే ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి పెద్ద టికెట్, బిగ్ టికెట్ ఐటమ్ మనం ఏదో ఫ్రాన్స్ దగ్గర కొంటున్నాం అంటే డోంట్ ఎవర్ సీ దట్ యాజ్ అవర్ వీక్నెస్, దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్. మనకి ఇంకో రకమైనటువంటి ఎక్స్పోర్ట్ మనం చేయగలుగుతున్నాం, ఇంకో రకమైన సర్వీసెస్ మనం ఇవ్వగలుగుతున్నాం, ఇంకో రకమైనటువంటి ప్రొడ్యూసర్ ప్రొడక్ట్స్ ను మనం ఎక్స్పోర్ట్. కర్నల్ రావు గారు, యాజ్ ఎ సైంటిస్ట్ సాంబశివరావు గారు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంతా చెప్పుకుంటూ వచ్చారు. అండ్ మీరు చెప్పిన, మీ ఇద్దరు చెప్పిన రెండు అంశాలని కూడా ఆయన చాలా స్పష్టంగా అంగీకరించారు. ఉన్నది ఆ కలోనియల్ కల్చర్ నుంచి మనకి దిగుమతి అయింది, అది ఇంపోర్ట్ చేసుకున్నాం, రూపాయి ఖర్చు లేకుండా ఇంపోర్ట్ చేసుకున్న దరిద్రం అది. సో దాని పర్యవసానాల వల్ల ఇవాళ మనం హెచ్ఏఎల్లో చేసుకోలేకపోతున్నాం. రైట్, దాని ప్యారల్గా మనకు సిస్టమ్ ఉండాలి. కాబట్టి ఇవాళ ఈ యుద్ధ విమానాలు దిగుమతి చేసుకోవటం, రష్యాతోటి అండర్స్టాండింగ్, ఫ్రాన్స్ తోటి అండర్స్టాండింగ్, యూఏఈ తోటి అండర్స్టాండింగ్, అండ్ బాగా పైసలున్న యూఏఈ కూడా ఇవాళ ఆయన వచ్చి ఎంబీఎస్ ఏం మాట్లాడుతున్నాడు, వాళ్ళ రిజర్వ్స్, ఆయిల్ రిజర్వ్స్ పర్హాప్స్ ఒక 30 to 40 years లోపల అయిపోతాయి. ఈ లోపల వాళ్ళకున్న ఈ సంపదని ఇక్కడ ఇన్వెస్ట్ చేసి రకరకాల ఎంఓఏలు చేసుకోవడానికి అంటే విజన్ తోటి వచ్చాడు ఆయన కూడా. మనం వీ హ్యావ్ టు అప్రిషియేట్. పరస్పరం ఇంటర్ డిపెండెన్స్ అనేది కంట్రీస్ మధ్య ఉంది కాబట్టే ఇందాక సాంబశివరావు గారు చెప్పిన, మీరు చెప్పిన, కొనటం మన వీక్నెస్ కాదు, మన స్ట్రెంగ్త్. ఇట్స్ అ గుడ్ అబ్జర్వేషన్. మీరేమంటారు? చాలా మంచిగా స్పష్టం చేశారు ఆయన. కానీ నా అభిప్రాయం ఒకటండి,
ఎప్పుడైతే మనం వేరే వాళ్ళ మీద ఆధారపడతామో వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఏవియానిక్సే ముందర సోర్స్ కోడ్ ఇవ్వనని ఫ్రాన్స్ స్పష్టంగా చెప్పింది. తర్వాత స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో చాలా ఎక్స్పెన్సివ్గా వస్తాయి. ప్రస్తుతానికి ఇంటర్నేషనల్ అఫైర్స్లో యుఎస్ఎస్ఆర్, చైనా, ఫ్రాన్స్, ఇందులో ఫ్రాన్స్ ఒక ఇండిపెండెంట్ స్టాండ్స్ తీసుకుంటుంది కాబట్టి మనకు కొంచెం చీపర్గానే వస్తుంది. ఇదే బ్రిటన్ అయితే యుఎస్ఏ చెప్పినట్టు విని మరి ఇంకా ప్రైస్ ఎక్కువ చేయడం, లేకపోతే యుఎస్ఏ అప్రూవ్ చేస్తేనే కానీ వాళ్ళు అప్రూవ్ చేసే పరిస్థితి లేదు. ఇది అదొకటి. తర్వాత మనకున్నది దాదాపు 1 మిలియన్ ఇంజనీర్స్ తయారవుతారు. వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, మనకి ప్రొడక్షన్ పెరగాలి. ఇప్పుడు కేవలం డిఫెన్స్ ఏవియేషనే కాకుండా కమర్షియల్ ఏవియేషన్, ఇప్పుడు P-81 అన్న విమానాలు బేసిక్లీ బోయింగ్ విమానాలు. ఆ బోయింగ్ విమానాలు లాంగ్ రేంజ్, హై ఆల్టిట్యూడ్ ఎండ్యూరెన్స్ ఉంటుంది కాబట్టి తీసుకుంటుంది. అందులో ఎక్విప్మెంట్ బిగిస్తారు. ఆ ఎక్విప్మెంట్ బిగించడం తప్పితే కానీ విమానాలు బేసికలీ కమర్షియల్ విమానాలు. ఇప్పుడు అది అటువంటి బోయింగ్ విమానాలు మన దేశంలో తయారు చేయగలిగితే అమెరికా మీద మనం ఈ రోజు ఆధారపడాల్సిన అవసరం చాలా తక్కువ వచ్చేది. కేవలం ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ సర్వేలెన్స్ చేయడానికి మాత్రమే కావాల్సి వచ్చేది. అది మనం కొంతవరకు మనం డెవలప్ చేసుకునే స్థితిలో ఉన్నాం ప్రస్తుతానికి. సో ఈ నేవీ సర్వేలెన్స్ విమానాలు మనం బోయింగ్ తయారు చేసగలిగే పరిస్థితిలో ఉంటే ఇది ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత దాని సోర్స్ కోడ్ ఇవన్నీ కూడా తేడా చేస్తాయి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లోనే చూసాం, సేమ్ S-400 రష్యా యుక్రెయిన్ వార్లో కూడా వాడుతుంది. అయితే దాని ఎఫెక్టివ్నెస్ మన ఇండియాలో ఎక్కువ చూపించాం. ఎందుకు? మనం ఇంటిగ్రేట్ చేయగలిగాం వేరియస్, రైట్ ఫ్రమ్ L-70 గన్స్, అంటే చాలా ప్రిమిటివ్ గన్స్, అక్కడి నుంచి S-400 వరకు ఇంటిగ్రేట్ చేసి వాటిని టైంగా కరెక్ట్ మ్యాన్ పవర్ తోటి వాడగలిగాం. సో ఈ విధంగా మనకి వేరియస్ క్యాపబిలిటీస్ ఉన్నప్పుడు, మనకి పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎఫర్ట్ చేయాలి. ఆయన చెప్పింది కరెక్టే, అంటే డీల్లో తప్పేది లేదంటున్నారు. కానీ ఫ్యూచర్లో కేవలం 50 స్క్వాడ్రన్స్ నుంచి 64 స్క్వాడ్రన్స్ అంటున్నారు. ఇప్పుడు 64 స్క్వాడ్రన్స్ బదులు రేపు ఇంకా పెరగచ్చు. ఎందుకంటే 654 స్క్వాడ్రన్స్ కంటే చైనా బలగం ఎక్కువ ఉంది. చైనా ఆల్రెడీ J-40 తయారు చేస్తుంది, J-35 సెకండ్ వర్జన్ తయారు చేస్తుంది, J-20 తర్వాత నెక్స్ట్ వేరియంట్స్ తయారు చేస్తుంది. ఇవన్నీ వేరియంట్స్ వస్తున్నప్పుడు మనం చైనా తోటి కాంపిటీషన్ చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఒక నిజమైన ఎనిమి చూస్తే పాకిస్తాన్ కాదు, చైనా. చైనా పాకిస్తాన్కి హెల్ప్ చేస్తూ వాళ్ళ ట్రయల్స్ అన్ని చేసుకుని చైనాకి అన్ని విధాలుగా 2 ఫ్రంట్ వార్ ఓపెన్ చేస్తే మనం నిజంగా తట్టుకోగలిగే స్థితిలో ఉండాలి. అది మన సాంబశివరావు గారు చెప్పింది చాలా కరెక్ట్. కానీ అంటే నా అభిప్రాయం ఏంటంటే మనలో కొంచెం యాటిట్యూడ్ కూడా మారాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రోజుని ఒక డిఫెన్స్ ల్యాబ్ విజిట్ చేయడానికి వెళ్ళాం. ఫస్ట్ థింగ్ దాని డైరెక్టర్ అన్న మాటలు ఏంటంటే, మనం హార్డ్వేర్ బస్సు మిస్ అయిపోయాం. ఇది దాదాపు 2.5 decades బిఫోర్. హార్డ్వేర్ బస్సు మిస్ అయిపోయాం, సాఫ్ట్వేర్లోనే మిగిలిపోయి ఉన్నాం, సాఫ్ట్వేర్లో మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎవరు చెప్పారు? హార్డ్వేర్లో నాలాంటి లేమ్యాన్ కూడా చెప్పగలను. అంటే నాకు టెక్నాలజికల్ ప్రోగ్రెస్ లేకపోవచ్చు, కానీ విజన్లో మాత్రం క్లారిటీ ఉంది. హార్డ్వేర్ ఎవరు మిస్ అయిపోయారని చెప్తారు. తర్వాత అబ్దుల్ కలాం గారు వచ్చారు. అబ్దుల్ కలాం గారి లెక్చర్లో ఆయన ఏమన్నారు, నెక్స్ట్ 10 years ఆలోచిస్తా, దానిలో ఈ సూపర్ సీడ్ చేయగలిగేది. అంటే ఇప్పుడు ప్రపంచం 6th generation ఎయిర్ క్రాఫ్ట్కి వెళ్తుంటే మనం 7th generation ఎయిర్ క్రాఫ్ట్కి తయారు చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనం లీడ్ తీసుకుంటాం. అటువంటి యాటిట్యూడ్, అందుకని అబ్దుల్ కలాం గారు అంటే నాకు నిజంగా ఆయన అభిమాని. ఎందుకంటే అటువంటి యాటిట్యూడ్ కావాలి. ఆ యాటిట్యూడ్ తర్వాత దాన్ని ఇందాక అన్నాను, ఇస్రో చాలా వరకు ముందంజ వేసింది. మనకి టైం టు టైం ఫోటోగ్రాఫ్ ఇవ్వడంలోను, సర్వేలెన్స్లోను, కమ్యూనికేషన్స్లోను. ఇన్ఫ్యాక్ట్ ఆపరేషన్ సింధూర్లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ క్రెడిట్స్ ఇస్రోకి వెళ్తుంది, లేకపోతే ఇస్రో చేసిన ఏర్పాట్ల వల్ల వెళ్తుంది. ఆ విధంగా మనకు క్యాపబిలిటీస్ ఉన్నాయి, అవి చేయాలి. అది నా అభిప్రాయం. చెప్పండి. కల్నల్ పరమేశ్వర్ గారు, సాంబశివరావు గారు అబ్జర్వేషన్స్ మీరు ఉన్నారు కదా, ఏమంటారు? I completely agree with him అండి. అంటే you have to be proud of your increased capability. ఒకటి ఏంటంటే, సరే డిపెండెన్స్ ఆన్ అదర్ కంట్రీస్ ఫర్ ఫారెన్ ఎక్విప్మెంట్ అవన్నీ అంటే, అన్ఫార్చునేట్లీ వీఆర్ కమింగ్ ఫ్రమ్ అన్ ఎరా వేర్
మనం ఎప్పుడు ఆలోచించలేదు ఇండిజినస్ ప్రిపరేషన్ కోసం అని. ఇప్పుడు వీ స్టార్టెడ్ దట్ జర్నీ. ఆ స్టార్ట్ చేసినప్పటి నుంచి టు రీచ్ అ స్టేజ్ వేర్ బికమ్ లైక్ చైనా ఆర్ రష్యా వేర్ రిపీటబుల్ గా మనము అప్గ్రేడెడ్ సిస్టమ్స్ ప్రొడ్యూస్ చేసేంత వరకు యూ విల్ హ్యావ్ టు హ్యావ్ ఎ ప్లాన్ ఇన్ ప్లేస్, యూ విల్ హ్యావ్ టు హ్యావ్ ఎ బడ్జెట్ ఇన్ ప్లేస్ టు ప్లగ్ దట్ గ్యాప్. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు యూనో అన్నిటికన్నా హాస్యాస్పదం ఏంటంటే విమర్శించే వాళ్ళు ఏమంటారు, మేక్ ఇన్ ఇండియాలో యాపిల్ ఫోన్స్ ని మీరు మేక్ ఇన్ ఇండియా అంటున్నారు, మీరు అసెంబ్లీ చేస్తున్నారు, ప్రొడ్యూస్ చేయట్లేదు అంటారు. ఎక్కడో ఒక చోట స్టార్ట్ చేయాలి కదండి. పిల్లాడు పుట్టగానే ఎగరడం మొదలెడతాడా? సో యూ స్టార్టెడ్, ఇట్స్ అన్ అవర్నెస్ స్టార్ట్. దాని తర్వాత యూ విల్ slowly progress, you will slowly build capability, you will slowly get to a level where you are independently producing those things. So ee time avvadaniki to get used to that and to understand that aspect meeku time padutundi. Aa time patte gap lo one major thing which is happening is meer brain drain avutunnaru. India lone avutunayi kabatti you are retaining the talent pool here, you are giving them a continuity of employment, and then you are saying this is a path, this is a roadway to success. మీరు ఇవాళ అసెంబ్లీ చేస్తున్నారు, బట్ ఐ వాంట్ యూ టు వర్క్ ఆన్ టెక్నాలజీ వేర్ ఇన్ యూ టేక్ ఇట్ అండ్ యూ ప్రొడ్యూస్ ఇట్ ఇన్ ఇండియా. ఎంటైర్ టెక్నాలజీ చిప్స్ తో పాటు ఇప్పుడు మనం సెమీ కండక్టర్ చిప్స్ కూడా మనం ఇండియాలో చేస్తామంటున్నాం. వీ వాంట్ టు గ్రో దట్ కేపబిలిటీ. కానీ ఆ కేపబిలిటీ వచ్చేందాక యూ హ్యావ్ టు గో సమ్వేర్ టు ఇంటర్నేషనల్ మార్కెట్ కదా. సో యూ హ్యావ్ టు గో టు ఫ్రెండ్స్, రిలయబుల్ ఫ్రెండ్స్. అండ్ ఫ్రాన్స్ ఇస్ వన్ ఆఫ్ ది, అందరికీ తెలుసో తెలియదు కానీ ఫ్రాన్స్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ రిలయబుల్ ఫ్రెండ్స్ ఇండియా హస్ గాట్. అంటే ప్రతిరోజు స్ట్రాటజిక్ అలయన్సెస్, స్ట్రాటజిక్ రిలేషన్షిప్ చేంజ్ అవుతున్న టైంలో ఫ్రాన్స్ ఇస్ కంటిన్యూస్లీ ఎంగేజ్ విత్ ఇండియా అలాంగ్ విత్ రష్యా. సో మీరు ఇద్దరు ఫ్రెండ్స్ అంటే వన్ రష్యా అని చెప్పొచ్చు, టూ ఫ్రాన్స్ అని చెప్పొచ్చు. సో అలాంటి కంట్రీ తోటి యూ టేకెన్ సో మచ్ ఆఫ్ మనీ అండ్ పుట్ ఇట్ ఆన్ ద టేబుల్. మేము మీకు ఇస్తాము, మీరు మాకు సప్లై చేయండి అంటే వాళ్ళు కూడా నమ్మి మనతో డీల్ సైన్ చేశారు. విచ్ మీన్స్ వన్, ఇట్ ఈస్ అన్ ఎండార్స్మెంట్ ఆఫ్ ఇండియాస్ కేపబిలిటీ అండ్ ఇండియాస్ ఎబిలిటీ టు గ్రో అండ్ పుట్ దట్ మనీ ఆన్ ద టేబుల్. ఇప్పుడు పాకిస్తాన్ లాంటి కంట్రీలో, బంగ్లాదేశ్ లాంటి కంట్రీలో, లేకపోతే వేరే కంట్రీ వెళ్ళి అడిగింది అనుకోండి, ఎక్కడ ఎలా ఇస్తారు మీరు మాకు, వాట్ ఆర్ యువర్ ఫైనాన్సెస్, హౌ విల్ యూ సప్లై, ఆ డిస్కషన్ కూడా జరుగుతుంది. ఇండియా లాంటి దేశంలో ఆ డిస్కషన్స్ ఆర్ లాంగ్ పాస్ట్. ఇది వరకు ఉండేది అది. బట్ ఇప్పుడు వీ హావ్ కమ్ టు అ స్టేజ్ వేర్ వెన్ పీపుల్ వాంట్ టు డూ ట్రేడ్ విత్ అస్, మన దగ్గరికి వచ్చి మనతో బిజినెస్ చేద్దామని చూస్తున్నారు. అలాంటప్పుడు ఇవి టు బ్రిడ్జ్ దిస్ గ్యాప్ ఇట్ ఈస్ నెసెసరీ టు గో టు ద మార్కెట్ అండ్ ఒక స్టాండర్డైజ్డ్ మార్కెట్ క్రియేట్ చేసుకుని ప్రతి చోట ఒక చోట, ఒకటి ఫ్రాన్స్ దగ్గర, ఒకటి యూకే దగ్గర, ఒకటి యూఎస్ఏ దగ్గర, ఒకటి చైనా దగ్గర, ఒకటి రష్యా దగ్గర అని కొనుక్కుని ఇంట్లో పెట్టుకున్నామంటే దాన్ని యూ విల్ బి స్ప్రెడ్ థిన్. అంటే మీ కేపబిలిటీస్ లేకుండా మీరు అన్ని కొనుక్కుని పెట్టుకుంటారు, దాని తర్వాత ఎట్లా వాడాలో మీకు అర్థం కాదు. సో దట్ ఈస్ అ రాంగ్ అప్రోచ్. రైట్ అప్రోచ్ ఇస్ వాట్ ద గవర్నమెంట్ ఇస్ కరెంట్లీ టేకింగ్. వెళ్ళండి, తీసుకోండి, స్టాండర్డైజ్ ఎక్విప్మెంట్ తీసుకోండి, ట్రైనింగ్, సస్టైన్ ట్రైనింగ్ ఇచ్చుకోండి, మీ కేపబిలిటీ పూల్ కి డెవలప్ చేసుకోండి అండ్ యూజ్ దట్ ఎక్విప్మెంట్ అండ్ టేక్ దట్ టైం. ప్యారలల్ గా మీరు డిఫెన్స్ సెక్టర్ ని కూడా ప్రాలిఫరేట్ చేసి, డిఫెన్స్ ప్రొడక్షన్ ని కూడా ప్రాలిఫరేట్ చేసి, వాటిని ప్రిపప్ చేసి, వాటికి ఇచ్చి, ఇప్పుడు అంకా ఎయిర్ క్రాఫ్ట్ చేస్తున్నారు. అంకా ఎయిర్ క్రాఫ్ట్ ఫస్ట్ ప్రోటోటైప్ ఇన్ 26 7 అన్నారు, 28 లో ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ వస్తున్నారు. సో యూ హ్యావ్ ఎ రోడ్ మ్యాప్ మీడియం ఎయిర్ క్రాఫ్ట్స్ కి. సో ఏంటంటే ఒక రోడ్ మ్యాప్ ఇచ్చి ఇండక్షన్ మీరు 2033 2034 కి మీరు ప్రొడక్షన్, రిపీటబుల్ ప్రొడక్షన్ స్టేజ్ కి రండి అని ఒక ఇది ఇచ్చారు మీరు ఏరోనాటికల్ డిఫెన్స్ ఏరోనాటికల్ ఏజెన్సీకి అండ్ డిఆర్డిఓకి. సో దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్, బడ్జెట్స్ ఇస్తున్నారు కావాల్సినట్టు. సో యూ హ్యావ్ ఎ రోడ్ మ్యాప్, యూఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. బట్ ఆ లెవెల్ కి వచ్చేదాకా యూ నీడ్ టు లుక్ ఎట్ ఫ్రెండ్స్ అండ్ యూ నీడ్ టు లుక్ ఎట్ ఇంటర్నేషనల్ మార్కెట్. సో ఐ అగ్రీ విత్ వాట్ సాంబశివరావు గారు చెప్పింది కరెక్టే. మీకు టాలెంట్ పూల్ లేకలేదు, టాలెంట్ పూల్ ఇస్ ప్లెంటీ, బట్ యాజ్ ఆఫ్ నౌ కేపబిలిటీ పూల్ లేదు, అంటే కేపబుల్ ఇండస్ట్రీస్ లేవు ప్రొడ్యూస్ చేసేవి. సో దానికోసం ఏం చేయాలి, ఫస్ట్ యూ స్టార్ట్ సమ్వేర్ సో దట్ యువర్ టాలెంట్ గెట్స్ ఆపర్చునిటీస్, యువర్ టాలెంట్ గెట్స్ రిటైన్డ్ హియర్, వాళ్ళకి ట్రస్ట్ ఇస్తాం మనము. అండ్ దెన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ డెవలప్ కేపబిలిటీ టు నాట్ జస్ట్ అసెంబుల్ ఆర్ నాట్ జస్ట్ ప్రొడ్యూస్ పార్ట్స్ అండ్ స్పేర్ పార్ట్స్ అండ్ దిస్ థింగ్, టు స్టార్ట్ విత్ టెక్నాలజీ, స్టార్ట్ విత్ ఐడియాస్ ఫర్ ఫ్యూచర్, 5th 6th జనరేషన్ ఐడియాస్ రావడానికి. సో ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా ఇట్ ఇస్ ఇండియన్ సైంటిస్ట్ ఓన్లీ హూ ఆర్ దేర్, దే ఆర్ ద వన్స్ హూ ఆర్ డామినేటింగ్. అలాంటిది మీరు వాళ్ళకి ఒక రోడ్ మ్యాప్ ఇండియాలో ఇచ్చి, ఎంగేజ్మెంట్ ఇండియాలో ఇచ్చారంటే ఐఎమ్ షూర్ మెనీ ఆఫ్ దెమ్ విల్ లవ్ టు. వెళ్ళే వాళ్ళు అప్పుడు కూడా వెళ్తారండి. దట్స్ అ పర్సనల్ చాయిస్ దే మేక్, ఇట్స్ ఓకే, దాన్ని నేను తప్పనట్లేదు, దూషించట్లేదు నేను. బట్ ఇఫ్ యు ఆర్ గివింగ్ దెమ్ ఆపర్చునిటీస్ హియర్ అండ్ ఇఫ్ యు ఆర్ కీపింగ్ దెమ్ ఎంగేజ్ అండ్ ఇఫ్ యు ఆర్ రిపోజింగ్ ఫెయిత్, వాళ్ళ కేపబిలిటీస్ మనం ఫెయిత్ ఇన్వెస్ట్ చేసామంటే 100% the best of the pool will stay back, the best of the pool will produce that kind of technology, which maybe 10-12 years from now we'll get to a stage where world will start coming to India to buy our crafts. And even that is not a big deal far away, but then దానికి మీకు అందుకే వాట్ ఐ లైక్ అబౌట్ ద కరెంట్ గవర్నమెంట్ ఇస్ దే ఆర్ టాకింగ్ అబౌట్ 2047.
బికాజ్ మీరు అనుకున్నవి, మీరు డ్రీమ్ చేసేవి 2 ఏళ్లలో మీరు అచీవ్ చేయలేరు. 70 ఏళ్ల లెథార్జీ, 70 ఏళ్ల కరప్షన్, 70 ఏళ్ల ఇన్యాక్టివిటీని మీరు దాన్ని స్పిన్ లోకి తీసుకురావాలంటే, ఆ ఎస్కేప్ వెలాసిటీ మీకు కావాలి అంటే, ఆర్బిటాల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మీకు ఆ ఎస్కేప్ వెలాసిటీ రావాలంటే టైం పడుతుందండి. ముందర ఆ స్పీడ్ లో తిరగడానికి అందరినీ, గవర్నమెంట్ మెషినరీని, బ్యూరోక్రసీని, మన బ్రెయిన్ కేపబిలిటీ పూల్ ని, డిఫెన్స్ సెక్టర్ ని, ఫైనాన్షియల్ సెక్టర్ ని, అందరినీ ఆ స్పిన్ లో వేసి వాళ్ళకి ఆ స్పీడ్ అలవాటు చేయాలి. అది అలవాటు చేయాలి, సిస్టమేటిక్ గా ఆ సిస్టమిక్ చేంజ్ రావాలంటే 4-5 ఏళ్ళు పడుతుంది. అండ్ దెన్ ఇట్ బికమ్స్ ఎ రిపీటబుల్ ప్రాసెస్. ఎవరు వచ్చినా కూడా ఆ స్పీడ్ లో పడి దే విల్ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ అండ్ దే విల్ స్టార్ట్ ఫైండింగ్ మోటివేషన్ అండ్ అచీవింగ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ దెన్ యూ విల్ హ్యావ్ ఎ కన్సిస్టెంట్ రోడ్ మ్యాప్ వేర్ యూ విల్ కీప్ రిపీటబుల్, అంటే కన్సిస్టెంట్ గా మీరు ప్రొడ్యూస్ చేస్తుంటారు. అప్పటిదాకా you don't have a choice, you have to go to the international market, you have to go to a reliable market, you have to go to your reliable friends and strategic partners దగ్గరికి వెళ్ళాలి, కొనాలి. you should keep plugging gaps so that మీ కేపబిలిటీ పూల్ లో గ్యాప్ రాకుండా చూసుకోవాలి మీరు. రైట్. ఒకసారి చందు సాంబశివరావు గారి ఇందాక టెక్నికల్ గురించి వల్ల వారు డిస్కనెక్ట్ అయ్యారు. సరే, ఇక్కడ పొలిటికల్ లీడర్షిప్ గురించి కూడా ఒకసారి ప్రస్తావన చేసుకోవాలి. కృష్ణమీనన్ అనే ఒక ఆయన తప్పించి మనం మొత్తం గవర్నమెంట్స్ ఎవరున్నా సరే, కాంగ్రెస్ ఉన్నా, తర్వాత యూపీఏ అన్నా, తర్వాత ఎన్డీఏ వచ్చినా, ఆల్మోస్ట్ వాళ్ళు దే వర్ ట్రయింగ్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్. ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన 2 రక్షణ మంత్రులు, జార్జ్ ఫెర్నాండెస్ గారు, మనోహర్ పారికర్ గారు. వారు డిఫెన్స్ రంగంలో, డిఫెన్స్ మినిస్ట్రీలో సంస్కరణలు తీసుకురావడానికి చాలా గట్టిగా కృషి చేశారు. అన్ఫార్చునేట్లీ అట్ ద వెరీ యంగ్ ఏజ్ మనోహర్ పారికర్ గారు వెళ్ళిపోయారు. వారు ఉంటే ఇంకా అంటే దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉండదు. అట్ దట్ రాజ్నాథ్ సింగ్ గారు చేయట్లేదని కాదు, కానీ వారు జార్జ్ ఫెర్నాండెస్ గారు వచ్చిన తర్వాత వచ్చిన గ్యాప్ని ఆయన అడ్రస్ చేసి స్పీడప్ చేశారు. ఆ రెడ్ టేపిజాన్ని, ఆ బ్యూరోక్రసీ తాలూకు ఈ 6,000 దురదల్ని మ్యాక్సిమం ఒక 80% తొలగించారు ఆయన, మనోహర్ పారికర్ గారు. ఇప్పుడు కూడా ఆ ప్రయత్నం జరుగుతుంది. ఇందాక మీరు ఆ ప్రస్తావన చేస్తూ వచ్చారు. అండ్ కల్నల్స్ కూడా 2 కూడా అన్నారు. వారి గుండెల్లో గూడు కట్టిన వేదన. ఇన్ఫ్యాక్ట్ నేను ఫ్రస్ట్రేషన్ వాళ్ళు చాలా దగ్గర నుంచి క్లోజ్ క్వార్టర్స్ నుంచి చూశారు కాబట్టి, ఏమాత్రం నైపుణ్యం లేని ఒక టాప్ లెవెల్లో కూర్చున్న ఒక అధికారి, మనం మళ్ళీ మాట్లాడదాం, దీనికి ఒక డేట్ ఇచ్చేసి ఒక 4 వారాల తర్వాత మళ్ళీ మీట్ అవుదాం. ఏంటంటే మళ్ళీ మీట్ అయ్యేది అవసరం ఏంటి? నెత్తి మీద డ్యాన్స్ కడుతుంటే అవసరం 4 వారాలు పోస్ట్ పోన్ చేసుకుంటారా? ఇవి ఇక మీదైనా తగ్గే అవకాశం ఉందంటారా మీరు? వస్తాన్ గారు, యువర్ అబ్జర్వేషన్స్, కల్నల్స్ చేసిన అబ్జర్వేషన్స్ కూడా దే ఆర్ ట్రూ. ఐఎమ్ నాట్ అది కావట్లేదు, అలా జరగట్లేదని అయితే నేను అనను. అలా జరుగుతుంది. నాట్ ఓన్లీ ఇన్ డిఫెన్స్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ ఫ్రమ్ అవర్ గ్రామ సచివాలయాల నుంచి అదే జరుగుతుంది అనేది నా క్లెయిమ్. ఆ ఎంటైర్ జనరేషన్, మన కంట్రీ మొత్తం కూడా ఇలాంటి మైండ్ సెట్ తో నడుస్తుంది. మన కంట్రీ మైండ్ సెట్ మార్చడానికి ప్రాబబ్లీ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. అయితే మంచి లీడర్స్ రావడం వల్ల మనకి ఏంటంటే అక్కడక్కడ కొన్ని ఐలాండ్స్ లో మంచి రిఫార్మ్స్ వస్తాయి. మీరు మెన్షన్ చేశారు, జార్జ్ ఫెర్నాండెస్ గారు ఒక పేరు మెన్షన్ చేశారు, తర్వాత పారికర్ గారి పేరు మెన్షన్ చేశారు, రాజ్నాథ్ గారి పేరు మెన్షన్ చేశారు. 3 కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు డిఫెన్స్ ని లీడ్ చేశారు. వాళ్ళ 3 బ్యాక్గ్రౌండ్స్ చూడండి, దే ఆర్ వెరీ వెరీ డిఫరెంట్. అండ్ దే ఆర్ ఇన్నోవేటివ్ ఇన్ దర్ ఓన్ వేస్. ఇప్పుడు జార్జ్ ఫెర్నాండెస్ గారు ఒక మైండ్ సెట్ తో పనిచేస్తే, బీయింగ్ ఏ వెరీ గుడ్ టెక్నాలజిస్ట్, పారికర్ గారు ఇంకొక మైండ్ లో పనిచేశారు. రాజ్నాథ్ గారు ఆయన టఫ్ టైమ్స్ ను ఫేస్ చేయాలి, ఫ్లీట్ స్ట్రెంత్ ని బలపరుచుకోవాలి, బ్యాలెన్స్ చేయాలి, మేక్ ఇన్ ఇండియాని బలోపేతం చేయాలి, రకరకాల కొత్త ఆబ్లిగేషన్స్ ఈయనకున్నాయి. కాబట్టి 3 కూడా దే ఆర్ వర్కింగ్ సిన్సియర్లీ. కాకపోతే జస్ట్ బికాజ్ యూ హ్యావ్ గుడ్ లీడర్స్ మొత్తం మిషనరీ అంతా ఓవర్ నైట్ మారిపోద్ది అనుకోవటం కూడా అత్యాశే అవుతుంది. మొత్తం అసలు ఇండియన్ మైండ్ సెట్ లోనే మనం ఇది మార్పు తీసుకురావాలి అంటే, ఐ థింక్ ఇండియా షుడ్ గివ్ ఇట్ సెల్ఫ్ ఒక డికేడ్, ఒక 10 years అనుకుందాం మనం. ఈ 10 years లో ఒక జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్, స్కూల్స్ దగ్గర నుంచి, కాలేజెస్ దగ్గర నుంచి, వర్క్ ప్లేసెస్ దగ్గర నుంచి, టాప్ లీడర్షిప్ వరకు మనం ఈ మైండ్ షిఫ్ట్ కోసం పనిచేద్దాం, ఆలోచన విధానం కోసం పనిచేద్దాం. భారతదేశం అంటే మాది, దాని ఓనర్షిప్ కోసం ట్రై చేద్దాం. ప్రతి ఆఫీస్ లో జరిగేది, ఐఎమ్ ఓన్లీ ఏ గవర్నమెంట్ సర్వెంట్, నేను సర్వెంట్ అనే ఫీలింగ్ లో రాకుండా నేను ఆఫీసర్ని, నేను బాస్ అనే ఫీలింగ్ లో ఉన్నంత కాలం కూడా ఇది ఇలాగే డౌన్వర్డ్ పర్క్యులేట్ అవుతుంటుంది.
ఇప్పుడు మనం రోడ్డు వెళ్తున్నాం, రోడ్డు పక్కన వెళ్తున్నాం, ఎవరు లేదో హోమ్లెస్ పర్సన్ ఉన్నాడు, రోడ్డు డివైడర్ మీద పడుకుని ఉన్నాడు, హూజ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఇట్ అంటే వాళ్ళు ఎవరికి పట్టలేదు. వాడి కర్మ అనుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం ముందుకి. ఎవరి కర్మది? అంత సెన్సిటివిటీ మన పాపులేషన్లోకి తీసుకురావాలంటే చుట్టూ అయ్యే కనిపిస్తున్నాయి కాబట్టి వీ హ్యావ్ బికమ్ ఎ బిట్ ఇన్సెన్సిటివ్ ఆల్సో. మనం ఏం చేద్దాంలే, వాడి కర్మలే అని వదిలేస్తున్నాం. ఈజ్ ఇట్ రియల్లీ హిస్ కర్మ ఆర్ అవర్ ఇన్ఎబిలిటీ ఆర్ అవర్ ఇన్సెన్సిటివిటీ? మన ప్రభుత్వం ఉన్నట్ట లేనట్ట, మనం ఏం చేస్తున్నట్టు? ఇలా అడిగే అంతగా మన పాపులేషన్ మనం తయారు చేసుకోవాలంటే ఐ డోంట్ థింక్ ఇట్ వర్క్స్ ఓవర్ నైట్. నంబర్ 1 ఆ రియాలిటీ చెక్ తోటి నేను మాట్లాడుతున్నాను. అయితే మన రీసెంట్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, రీసెంట్ ఆఫీసర్స్ కానివ్వండి, కొంత మైండ్ సెట్లో మార్పు వస్తుంది. అన్ఫార్చునేట్లీ దే ఆర్ ఆల్సో బికమింగ్ మోర్ అండ్ మోర్ పొలిటికల్ అండ్ పొలిటిసైజ్డ్. అది జరగకుండా కూడా చూసుకోవాలి. పొలిటికల్ బాడీ ఏం చేస్తుందో ఆఫీసర్స్ దాన్ని వంట పెట్టుకోకూడదు. వాట్ ఎవర్ ఈజ్ అబ్జెక్టివ్, వాట్ ఎవర్ ఈజ్ ద రూల్ బుక్, వాట్ ఎవర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు డూ, దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. కానీ నాకు నచ్చిన పార్టీ, నాకు నచ్చిన నాయకుడు, నాకు నచ్చిన ఇది అనుకుంటూ మీరు వాళ్ళ జతకి వెళ్ళిపోయారు అనుకోండి, ఐ థింక్ దెర్ ఈస్ నో నీడ్ ఫర్ దిస్. ఇలాంటి బైఫర్కేషన్ మనకి ఇది లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అనే బైఫర్కేషన్ అవసరం లేకుండా అయిపోతుంది. మనకి ఎందుకు ఈ బైఫర్కేషన్ ఉంది? ఈ 3 పిల్లర్స్ బలంగా ఉంటేనే, 4th పిల్లర్ కూడా బలంగా ఉంటేనే మనం డెమోక్రసీ అనుకోగలం. ఈ 4 పిల్లర్స్లో ఏది వీక్ అయినవని మనం కుంటుతూ నడుస్తుంటాం. ఇవాళ డిఫెన్స్లో 2 కల్లర్స్ వాళ్ళు అక్కడ పనిచేసి వాళ్ళు చూసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే ఓపెన్ ప్లాట్ఫామ్లో, విచ్ ఇస్ ట్రూ. ఐ ఫుల్లీ సింపథైజ్ అండ్ ఎంపథైజ్ విత్ దెమ్. నేను మెజగండాకులో చూసినా, నేను ఐఎస్ఆర్ఓలో చూసిన, ఐఎస్ఆర్ఓ ఈజ్ ప్రాబబ్లీ ఎ వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్. నేను దాన్ని ఈ కేటగిరీలోకి తీసుకురాను. అది ఎందుకంటే వాళ్ళు ముందుగానే ప్రాజెక్టైజ్డ్ వర్షన్లో ఉన్నారు. ఈ ప్రాజెక్టు ఈ రోజులో స్టార్ట్ అవుద్ది, ఈ డేట్కి అయిపోద్ది అనే పద్ధతిలో వాళ్ళ బడ్జెటింగ్ అంత ఉంది కాబట్టి దే ఆర్ వెరీ ప్రొడక్టివ్. వాళ్ళకి ఆ స్టార్డమ్ కూడా ఇచ్చింది నేషను. నాట్ ఓన్లీ నేషనల్లీ, ఇంటర్నేషనల్లీ కూడా ఇస్రోకి ఒక రకమైన స్టార్డమ్ మనం ఆపాదిస్తున్నాం, ఇచ్చాం కాబట్టి ఆ ప్రెషర్ వాళ్ళ మీద ఉంది, వాళ్ళు పనిచేస్తున్నారు. డిఆర్డిఓ కూడా ఉంది, మిగతా కల్నల్ గారు మెన్షన్ చేసిన బిఎంఎల్ కానివ్వండి, బిహెచ్ఎల్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ప్రైజ్ నవరత్నాస్ అంటున్నాం, మహారత్నాస్ అంటున్నాం. వాటికి ఒక రకమైన స్టార్డమ్ మనం ఇచ్చాం. కానీ అక్కడున్న లీడర్షిప్ దాన్ని ఇంకొద్దిగా రీమోడల్ చేసుకోవాలి, రీడిజైన్ చేసుకోవాలి, అడాప్ట్ కావాలి వరల్డ్ ట్రెండ్స్కి. ఇదంతా జరగాలంటే మనం ఎప్పటికప్పుడు మనకు కొంత టైం పడుతుంది అనుకుంటున్నాం. కానీ లెట్ us hope sir, మీరు అన్నట్టు ఒక 10 ఏళ్ళు వ్యవధి పెట్టుకుందాం. నరేంద్ర మోడీ గారిని, ఆయన టీముని చూసిన తర్వాత అయినా కొంత ఇది డౌన్వర్డ్ పర్కులేట్ అవుతుందేమోనని ఆశ. రైట్, సర్టన్లీ మీరు అన్నట్టు ఒక 10 ఏళ్ళు వ్యవధి, ఇట్ హ్యాస్ టు డౌన్. రైట్, ఒక 10 ఏళ్ళు వ్యవధి పెట్టుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సాంబశివరావు గారు, కల్నల్ పరమేశ్వర్ గారు, కల్నల్ రావు గారు, ముగ్గురు కూడా ధన్యవాదాలు. ఒక అద్భుతమైన డెవలప్మెంట్ చోటు చేసుకోబోతోంది. 114 రాఫెల్స్ వస్తున్నాయి, ఇంకా 400 కావాలి మనకి రాబోయే 10 ఏళ్ళలో. సో వాటి కోసం కూడా ఆ దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి, జరగాలి. ఒకవేళ ఏమన్నా జాప్యం ఉన్నా, ఆలస్యం ఉన్నా,